కూడి వచ్చిన మీ అందరికీ పరిశుద్ధ దేవుని పేరట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. ప్రతి ఆదివారం కూడా మనకు ప్రత్యేకమైన రోజే. ప్రతి ఆదివారం కూడా ఒక సెలబ్రేషన్. ఆమేన్. బైబిల్ ఉన్నట్లయితే 2వ దినవృత్తాంతంలో 12వ అధ్యాయము 14వ వచనం నేను చదువుతున్నాను, వినండి. 14వ వచనము. యెరోబామును అతని కుమారులను యెహోవాకు యాజక సేవ జరగకుండా లేవీయులను త్రోసివేయగా వారు తమ గ్రామములను స్వాస్థ్యములను విడిచి యూదా దేశమునకు యెరూషలేమునకు వచ్చిరి. పరిశుద్ధుడు సర్వాధికారి యేసు ప్రభువా, ఈ ఓల్డ్ టెస్టిమెంట్లో వ్రాయబడిన వాక్యాన్ని బట్టి మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాము. మాకు బుద్ధి కలగడానికి ఈ విషయాలన్నీ కూడా రాయించి ఉన్నారని నీ వాక్యము మాకు బోధించగా మేము విని ఉన్నాము. వాక్యము ద్వారా మాకు బుద్ధి దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. మీరే వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి ఆశీర్వదించి దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా వర్తమానము ఏమిటంటే సీకింగ్ గాడ్, దేవునిని వెదుకుట, దేవునిని వెదుకుట. ఇంకో మాటలో చెప్పాలంటే ప్రిపేర్ యువర్ హార్ట్స్, మీ యొక్క హృదయములను సిద్ధపరచుకొనుట, హృదయాలను సిద్ధపరచుకోవాలి. ఆమేన్. దేవుని వెదుకుచు మన హృదయాలు సిద్ధపరచుకోవాలి. ఇక్కడ రెహబాము గురించి మనం ఎందుకు చదువుకున్నామంటే అతడు తన మనస్సు యెహోవాను వెదుకుట యందు నిలపలేదు. రెహబాము అనగా సొలొమోను కుమారుడు. సొలొమోను దావీదు కుమారుడు. వీరందరూ కూడా భయము భక్తితో కూడి వారి జీవితాలు జీవిస్తూ ఉంటే రెహబాము అనే కుమారుడు దేవుని మీద తన యొక్క మనసు నిలపకుండా, దేవుని మీద మనసు ఎవరైతే నిలపరో వారు చెడు క్రియలు చేయవారుగా ఉంటారు. ఓవరాల్గా మనం ఆలోచించినట్లయితే మన హృదయము దేవుడంటే భయము భక్తి లేకపోయినట్లయితే మనము చెడు తలంపులు చెడు క్రియలు చేయవారుగా ఉంటాం. దేవుని భయం ఉన్నట్లయితే మనము కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం జీవించేవారుగా ఉంటాం. దేవుడు చూస్తున్నాడు అని క్లాసులో కూర్చున్నప్పుడు మన అల్లరి చేయవారమే అయితే టీచర్ మన వైపు చూసాడంటే మనం పెర్ఫెక్ట్ అయిపోతాం, సెట్ అయిపోతాం. నా వైపు కన్ను వేశారు టీచర్ అని చెప్పేసి. అదే విధముగా మనము కూడా దేవుని యొక్క నేత్రాలు మన మీద ఉన్నవని గమనించడమే దేవుని వెదుకుట. ఆ విధముగా దేవుని వెతికినట్లయితే మనము తప్పు చేయకుండా ఉంటాం. రెహబాము దేవుని వెతకలేదు, తప్పు చేసిన వానిగా ఉన్నాడు. హీ డిడ్ ఈవిల్ అని రాయబడి ఉంది ఇంగ్లీష్లో. తప్పు చేశాడు, పొరపాట్లు చేశాడు. తన హృదయం దేవుని వెతకడానికి సిద్ధపరచుకోలేదు. దావీదు, సొలొమోను, రెహబాము, అబీయా వీరందరూ కూడా ఒక వంశానికి చెందినవారు, కుమారులుగా ఉన్నారు. అయితే మొట్టమొదట్లో అయితే 3 సంవత్సరాలు రెహబాము దేవుని వెతికిన వానిగానే ఉన్నాడు, దేవుణ్ణి గురించి భయపడువానిగానే ఉన్నాడు, దేవుడంటే దేవుని చిత్త ప్రకారం చేయవానిగానే ఉన్నాడు. చాలామంది నాకు ఫోన్ కాల్స్ చేస్తూ ఉంటారు, లెటర్స్ రాస్తూ ఉంటారు. నేను ఎలా ఉండాలి పాస్టర్ గారు, ఈ స్థితి నుండి ఎలా బయటికి రావాలి, నేను ఏమి చేయాలి, ఇలాగని ప్రశ్నలన్నీ కూడా ఎందుకు, ఏమిటి, ఎక్కడ, ఎలాగా, ఎలా చేయాలి అనే ప్రశ్నలు ఉంటాయి కదా. ఆ ప్రశ్నలన్నీ కూడా నాకు సంధించేవారుగా చాలామంది ఉంటారు. అయితే ఈ 5 ప్రశ్నలు కూడా దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు దీని అంతటికి కూడా ఒకే జవాబు. ఎన్ని ప్రశ్నలు నీ జీవితంలో ఉన్నప్పటికి కూడా జవాబు ఒకటే. ఆ జవాబు ఏమిటి అంటే ఆ ప్రశ్నలన్నిటికీ జవాబు దేవునిని వెదుకు, దేవునిని వెదుకు. అది ఒకే జవాబు. టు గెట్ అవర్ ఆన్సర్,
మనకు జవాబు రావాలి అంటే దేవుని వెతుకువారిగా ఉండాలి. నీ ప్రశ్నకు సమాధానం రావాలి అంటే దేవుని వెతుకువారిగా ఉండాలి. అయితే దేవుని వెతకకుండా ఈ రెహబాం అనే రాజు తన సొంత కార్యాలు చేయవానిగా ఉన్నాడు. అందుచేత దేవుడు తనను గద్దించినట్లుగా వ్రాయబడి ఉన్నది. గద్దించాడు. 13వ అధ్యాయం 8వ వచనం చూసినప్పుడు, ఇప్పుడు దావీదు సంతతి వారి వశమును యెహోవా రాజ్యముతో మీరు యుద్ధము చేయ తెగించదమని తలంచుచున్నారు. మీరు గొప్ప సైన్యముగా ఉన్నారు. యెరోబాము మీకు దేవతలుగా చేయించిన బంగారు దూడలను మీ యొద్ద ఉన్నవి. అనగా దేవుణ్ణి వెతకకుండా లోకాన్ని వెతుకువానిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దైవము కాని వాటికి యాజకుడిగా ఉన్నాడు రెహబాము. దైవము కాని వాటికి యాజకుడు. 41 సంవత్సరంలో ఆయన రాజయ్యాడు. ఇజ్రాయేలును పరిపాలించే రాజుగా 41 సంవత్సరాల వయసులోనే రాజయ్యాడు. 17 సంవత్సరాలు ఆ రాజ్యాన్ని ఏలాడు. మొదటి 3 సంవత్సరములు బాగానే ఉన్నాడు, దేవుని సంతోషపెట్టువానిగానే ఉన్నాడు. ఆ తరువాత తను ఫెయిల్ అయిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అదే విధముగా మనం ఎంత కాలము దేవుల్లో ఉన్నప్పుడు కూడా మనం ఫెయిల్ అయిపోయినట్లయితే ప్రతి దినము కూడా మన జీవితాన్ని, మన హృదయాన్ని అబ్జర్వేషన్ అంటే చెకింగ్ చేసుకోవాలి. మన హృదయాలు కనిపెట్టుకోవాలి. నేను దేవునికి విధేయునిగా ఉన్నానా, పరిశుద్ధముగా ఉన్నానా లేనా అని మన హృదయాలు, మన యాటిట్యూడ్, మన పరిస్థితి, మన ఆలోచనలు, మన తలంపులు, మన క్రియలు, వే ఆఫ్ డూయింగ్, చేయు పనులు అవన్నీ కూడా దేవునికి ఇష్టకరముగా ఉన్నవా లేదో అనేది మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. మనం కనిపెట్టుకున్న వారిగా ఉండాలి. అయితే ఈ వాక్యం మనకు ఒక వార్నింగ్, ఒక హెచ్చరిక ఏమిటంటే 3 సంవత్సరాలు మంచిగానే ఉన్నాడు. అలాగే మనము కూడా దేవుని మందిరానికి వచ్చిన కొన్ని దినములు మంచిగానే ఉండవచ్చు, బాగా ఆరాధన చేయవచ్చు, బాగా భక్తిగా ఉండవచ్చు. ఆ తరువాత మన జీవితము వాటర్ డౌన్ అయిపోవచ్చు. వాటర్ డౌన్ అనగా పలచబడిపోవచ్చు. మన భక్తి పలచబడిపోవచ్చు. మన భక్తి రాను రాను గట్టిపడాలి తప్పించి పలచబడ్డానికి వీల్లేదు. చాలామంది వారి యొక్క పందెములో బాగానే ప్రారంభించారు, కానీ అయితే అది చివరికి వచ్చేటప్పటికి ఆ ప్రారంభంలో ఉన్న ఆసక్తి చివరిలో కనబడదు. ప్రారంభంలో ఉన్న ఆసక్తి చివరిలో కనబడదు. నీకు ఏదైనా పని అప్పచెప్పితేనే ఆసక్తిగా ఉన్నట్టు ఉంటావు, కానీ ఏ పని అప్పచెప్పకుండా నువ్వు చర్చిలో కూర్చొని ఉండంటే నాకు ఏ పని లేదు, నేను ఎందుకు రావాలి అనుకున్నట్లుగా మీరు అంటారు. పని అందరికీ అప్పచెప్పండి. దేవుడు ఎవడికి అప్పచెప్తాడో వాడికి అప్పచెప్తాడు, ఎవడు లోబడతాడో వాడికి అప్పచెప్తాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈ రెహబాము యొక్క తాతగారు ఎవరండి? దావీదు దేవుని వెదకని విషయాలు కూడా చేశాడు. దేవుని వెదకని విషయాలు, వెదికే విషయాలు అయితే చాలా బాగానే ఉన్నాడు. వెదకని విషయాలు చేశాడు. ఫేక్ వార్ చేశాడు, ఫేక్ వార్. కాబట్టి ప్రియులారా, దావీదు చేసిన యుద్ధం చేశాడు, కానీ ఫేక్ యుద్ధం చేశాడు. ఫేక్ అంటే నిజముగా చేయవలసిన పని లేదు, అయినప్పటికీ చేశాడు. ఆ హిత్తీయుడైన యూరియాను యుద్ధంలో మొదట నిలవబెట్టి యుద్ధం ప్రారంభించాడు. అది ఫేక్ యుద్ధం. ఆ రోజు నిజముగా హిత్తీయుడైన ఊరియాను మనము ఆ యుద్ధం ముందు భాగంలో నిలబెట్టే పని లేదు. పని లేకుండా యుద్ధం చేసి అతను చావుకు కారణమయ్యాడు దావీదు. ఆమేన్, హల్లెలూయా. అయితే మనము చేసిన చెడు పనులు, తప్పుడు పనులు కప్పెట్టుకోవడానికి మనం ఈడియట్ పనులు చేస్తుంటాం. ఈడియట్ మాటలు మాట్లాడుతుంటాం, అనగా పనికిరాని మాటలు, అనవసరమైన మాటలు, అబద్ధాలు మాట్లాడడం. ఆ విధంగా మన యొక్క జీవితము ఉంటూ ఉన్నది. ఈడియట్ అనగా పనికి మాలిన వాడని అర్థం. అటువంటి ఈడియట్ పనులు మనం ఎప్పుడు చేస్తామంటే మనం చేసిన తప్పుని కప్పిపెట్టుకోవడానికి. ఆ మాటలు అప్పుడు మాట్లాడతాం, ఆ పనులు అప్పుడు చేస్తాం, తప్పుడు పనులు. ఆ తప్పుడు పనులు కప్పెట్టుకోవడానికి మన ఈడియట్ పనులు చేయవారిగా మనం ఉంటాం. ప్రియులారా, శరీర కోరికలు నెరవేర్చుకునే ముందు దేవుని వెతుకుతాం మనం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక షాపింగ్ సెంటర్కి వెళ్ళారు. షాపింగ్ సెంటర్ వెళ్తే ఒక మంచిది మీకు కనపడ్డది అనుకోండి,
డబ్బు లేకపోయినా కొనాలనుకుంటున్నారు. కొనే ముందు ప్రభా ఇది నువ్వు కొనొచ్చా కొనకూడదని ప్రార్థన చేస్తామా? ప్రార్థన చేయం. అలాగే మనం ఏదైనా ఒక కార్యం చేసేటప్పుడు మనం ప్రార్థన చేయాలి. దావీదు ప్రార్థన చేయకుండా ఆ కార్యం చేశాడు కాబట్టి తన జీవితంలో ఒక ఈడియట్టుగా మిగిలిపోయాడు. మన కోరికలు తీర్చుకోవడానికి కూడా మనము దేవుని ముందు వెతకము కాబట్టి దిగజారిపోయే ముందు దేవుని వెతకము, దిగజారిపోయే ముందు ప్రార్థన చెయ్యం. మీరు ఎప్పుడైతే ప్రార్థన మానేశారో దాని అర్థం ఏమిటంటే మీరు దిగజారిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అనగా మీ గట్టిగా ఉండే మీ ఆహారము పలచబడిపోతూ ఉన్నది. గట్టిగా ఉండే మీ భక్తి, మీ ప్రేమ, మీ విశ్వాసము పలచబడిపోతూ ఉన్నది. ఆ విధముగా మన జీవితంలో జరుగుతూ ఉంటాయి ప్రియులారా. అయితే మనం అనుకుంటాం సడన్గా జరిగిందండి, ఏదో తెలియక జరిగిపోయింది, సడన్గా అనుకోకుండా జరిగిపోయిందండి అని అంటారు కదా. అది పచ్చి అబద్ధం. అనుకోకుండా నీ జీవితంలో ఏది జరగదు. నువ్వు అనుకొని అక్కడికి వచ్చి ఆ పని నువ్వు చేస్తావు. చేస్తావు. అనుకోకుండా ఏ పని నీ జీవితంలో జరగదు. అంత పిచ్చివాళ్ళు అంత దేవుడు మనం సృష్టించలేదు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. సొలొమోను విషయం చూసినప్పుడైతే ఈజ్ ఎ గ్రేట్ వైజ్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. ఈ లోకంలో గొప్ప జ్ఞాని సొలొమోను, గొప్ప జ్ఞాని. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఏం కావాలో కోరుకో అన్నాడు. దేవుడు ఏం కావాలో కోరుకో అంటే ఇంకా ఉన్నదానికన్నా ఎక్కువ కోరుకునేవాడు. బంగారము, వెండి, రాజ్యాలు, భవనాలు ఇవన్నీ కూడా కోరుకోవచ్చు. కానీ సొలొమోను ఏం కోరుకున్నాడండి? తన ప్రజలను ప్రేమించాడు. తనకు అప్పగించిన ప్రజలను ప్రేమించి అటువంటి ప్రజలను ఏ విధముగా పరిపాలించాలో నాకు జ్ఞానం దయచే ప్రభువా అని జ్ఞానాన్ని కోరుకున్నాడు. హల్లెలూయా. ప్రజలను ఏలుటకు జ్ఞానము. ఆ సొలొమోను అంటాడు, నీకు ఉన్నదంతా కూడా అమ్మేసి జ్ఞానం కొనుక్కో అంటాడు. ఉన్నదంతా కూడా అమ్మివేసి జ్ఞానాన్ని కొనుక్కో అంటాడు ఆ సొలొమోనే. అయితే మొదట్లో తన హృదయం సరిగానే ఉన్నది, బాగానే ఉన్నది. దేవుడంటే ప్రేమ, దేవుడంటే మందిరాలు కట్టించాడు, బంగారంతో మందిరాలు కట్టించాడు, అన్నీ చేశాడు. దేవుని గొప్ప చేశాడు, ఎగ్జాల్ట్ చేశాడు దేవుణ్ణి. సొలొమోను దేవుణ్ణి ఎగ్జాల్ట్ చేశాడు, గొప్ప దేవుడిని పొగిడాడు. అయితే తనకు ఉన్నటువంటి బహుభార్యత్వము, అనేక మంది భార్యలు ఉండడాన్ని బట్టి దేవునికి దూరమైపోయి భార్య మాటలు విన్నాడు. నీవు ఎప్పుడైతే దేవుని మాటలు వినకుండా వేరే వాని మాటలు వింటావో నువ్వు దిగజారిపోతావు. అది నీ భార్య మాట కావచ్చు, నీ బిడ్డల మాట కావచ్చు, ప్రజల మాట కావచ్చు, ఫ్రెండ్స్ మాట కావచ్చు, కౌన్సిలర్స్ మాట కావచ్చు, ఎవరి మాట అయినా దేవుడి మాట కాకుండా ప్రజల యొక్క మాట విన్నట్లయితే నీ జీవితం అంతా కూడా దిగజారిపోతుంది. అయితే నువ్వు మాట్లాడే మాట దేవుని వాక్యానికి సరిపోయిందా? నీ ఫ్రెండ్ మాట్లాడే మాట దేవుని వాక్యానికి సరిపోయిందా? నీ భార్య మాట్లాడే మాట దేవుని వాక్యానికి సరిపోయిందా? అని నువ్వు జ్ఞానివైతే ఆ విధంగా సరిపోయిందో లేదో నువ్వు చూసుకుంటావు. అలా చూసుకున్నప్పుడు ఆ విధంగా మనము కార్యాలు చేయవారిగా ఉంటాం. ఆ విధంగా కార్యాలు చేసినట్లయితే మనము జ్ఞాని అని ఎంచబడతాము. దేవుని నామానికి స్తోత్రం. సొలొమోను ఏం చేశాడు? చివరకు దేవుని వెతకడం మానేశాడు. విగ్రహాలకు బలి అర్పించాడు. అందులో ఏముందులే వాడు ఓపిక, వాళ్ళు ఏదో ముచ్చట పడుతున్నారు కాబట్టి వాళ్ళతో పాటు మనం కూడా వెళదారులే అని చెప్పేసి చాలామంది ఉంటారు. ఒకవేళ పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు ఏముంది, కూర్చుంటే ఏముందో, మనం ప్రక్కన కూర్చుంటే ఏముందని కూర్చుంటారు. నువ్వు పెళ్ళికి వెళ్ళవచ్చు, అన్ని పండగలకు వెళ్ళవచ్చు, కానీ నీ స్థానం ప్రత్యేకంగా ఉండాలి. నువ్వు ప్రత్యేకింపబడిన వాడు అనే సంగతి అందరికీ తెలియాలి. ఆమేన్. నువ్వు ప్రత్యేకింపబడిన వాడవు అన్న సంగతి అందరికీ తెలియాలి. నిన్ను దేనికి వాళ్ళు ఇన్వైట్ చేయకూడదు. నువ్వు ఉంటావు అక్కడ, కానీ నిన్ను ఇన్వైట్ చేయరు. ఎందుచేతనంటే యు ఆర్ ఎ సెపరేట్ పర్సన్, సెపరేట్ వరల్డ్. నీ లోకం వేరు, నువ్వు ప్రత్యేకమైన వాడువు కాబట్టి నిన్ను ఇన్వైట్ చేయరు. అయినప్పుడు కూడా నువ్వు వాళ్ళతోనే ఉంటావు. ఇది ఎలా ఉంటుందంటే తామర పువ్వు నది ఏ విధంగా ఉంటుందో, ఆ తామర ఆకు మీద నీరు ఏ విధంగా నిలబడదో అదే విధంగా నువ్వు నీటిలో ఉన్నప్పుడు కూడా నీరు నీలో ఉండదు. నీ ప్రజలతో నువ్వు ఉన్నప్పుడు కూడా నీ ప్రజలు నీలో ఉండరు. నువ్వు ప్రత్యేకమైన వారు అని వారు ఎరగాలి. నీవు కూడా ఆ విధంగా ప్రవర్తించాలి. ఆమేన్. అంతేగాని వారిని ద్వేషించడం కాదు. అది అలా ద్వేషించినట్లయితే వారిని మనం ఎప్పుడు కూడా దగ్గరికి చేర్చుకోలేము. నేను పరిశుద్ధుణ్ణి అని నువ్వు ప్రత్యేకంగా ఉన్నట్లయితే వాళ్ళు నీ దగ్గరకు రారు.
యేసు ప్రభువారు ఆ విధంగా అనుకున్నట్లయితే యేసు ప్రభువారు ఈ లోకంలోనికి మానవుల యొద్దకు కానీ, పాపుల యొద్దకు కానీ, కుష్ఠరోగుల యొద్దకు కానీ, చెడిపోయిన వారి యొద్దకు కానీ ఆయన వచ్చేవాడు కాడు. అందుచేతనే యేసు ప్రభువారు అన్నాడు, ఎందుకు ఈ పాపి అయిన వాని ఇంటికి వెళ్ళుచున్నాడు, ఈయన కూడా పాపియా, ఈయన కూడా పాపంలో ఉన్నాడా అని పాపిగా పిలువబడ్డాడు యేసు ప్రభువారు. కానీ ఈయన పరిశుద్ధుడు అని చెప్పేసి ఎవరు కూడా అనలేదు. ఈ లోకంలో ఆయన పరిశుద్ధుడిగా పిలువబడలేదు, ఆయన పాపిగా పిలువబడ్డాడు. అయినప్పుడు కూడా ఆయన ప్రత్యేకత ఆయనకు కలిగిన వానిగా ఉన్నాడు. ప్రియులారు, దేవుని నామన స్తోత్రం. ఈ దినం మనం దేవుని కార్యాలు చేస్తూ ఉంటే రేపటిని గూర్చి మనము దేవుని వెతకం. ఈరోజు మనం దేవుని వెతికినట్లయితే రేపుగా అది పనిచేస్తుంది కదా మనం అనుకుంటాం, కానీ అది పనిచేయదు. ఈరోజు నువ్వు దేవుని వెతికినట్లయితే రేపు కూడా దేవుని వెతుకువానిగా ఉండాలి. ఈరోజు వెతకాలి, మళ్ళా దేవుని కూడా రేపు వెతకాలి. అలాగా ఈరోజు సరిపోతుంది అని అనుకున్నట్లయితే రేపటి విషయంలో సాతాను నెమ్మదిగా నిన్ను లాగేస్తుంది. రేపటి విషయంలో అదే భక్తి, అదే భయం లేకుండా ఉన్నట్లయితే సాతాను నిన్ను నెమ్మదిగా లాగివేస్తుంది. అందుచేతనే ప్రిపేర్ టు సీ గాడ్ టుమారో. రేపు దేవుని వెతకడానికి నువ్వు సిద్ధపడాలి. కీర్తన గ్రంథంలో రాత్రింబగళ్ళు దేవుని వాక్యాన్ని ధ్యానించమంటున్నాడు. ఆ విధంగా మనం ధ్యానించేవారుగా ఉండాలి. ప్రే వితౌట్ సీజింగ్ అనగా మనము నిలుకడగా ప్రార్థన చేయవారుగా ఉండాలి, కంటిన్యూగా ప్రార్థన చేయవారుగా ఉండాలి. అసెంబ్లింగ్ ది చర్చ్, దేవుని మందిరానికి మానివేయడం కాదు, దేవుని మందిరానికి తప్పనిసరిగా వెళ్ళాలి. ఫెలోషిప్ మానివేయడం కాదు, ఫెలోషిప్ మనం కలిగిన వారుగా ఉండాలి. ఈ సంఘంకి వచ్చిన మనం అందరము కూడా వీఆర్ ఆల్ ఇన్ వన్ షిప్, దట్ ఈస్ కాల్డ్ ఫెలోషిప్. మనమందరం కూడా ఒకే షిప్లో ఉన్నాము, అదే ఫెలోషిప్, అదే సహవాసం. ఆ సహవాసంలో మనమందరము కూడా ఉండాలి. ఎప్పుడైతే ఆ సహవాసంలో మనం ఉంటామో అప్పుడు వీ లవ్ వన్ అనదర్. ఒకరినొకరు ప్రేమించుకొని వారుగా ఉంటాం, ఒకరినొకరు ద్వేషించుకొని వారుగా ఉండం. ఒకరి పట్ల మనకు వేరే తత్వమైనటువంటి జ్ఞానం ఉండదు, వేరే మాటలు ఉండవు, వేరే తలంపులు ఉండవు. అందరిని కూడా మన సహోదరులుగా ప్రేమించేవారుగా ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. ఇదంతా కూడా మనకు ఎందుకు రాశాడు అంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయము. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు గనుక అరణ్యములో సంహరింపబడింది. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతముగా ఉన్నవి. ఇజ్రాయేలు చరిత్ర ఓల్డ్ టెస్టిమెంట్ అది పాస్ అయిపోయింది. ఓల్డ్ టెస్టిమెంట్ని దేవుడు నెరవేర్చేశాడు యేసు ప్రభువారు. అది ఇంకా మనం చదవనక్కర్లేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఆ ఓల్డ్ టెస్టిమెంట్ ఎందుకు రాయబడి ఉన్నదంటే వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతముగా ఉన్నవి. వాళ్ళు అలా చేశారు, వాళ్ళ శిక్ష ఈ విధంగా పడింది. నీవు చేసినట్లయితే నీకు కూడా శిక్ష పడుతుంది అని కేసులా అంటారండి. కేసులా, అక్కడ కేసులా జరిగింది. ఈ కేసులో కూడా అదే శిక్ష పడుతుంది అని చెప్పి, అదే విడుదల ఉంటుంది, అదే శిక్ష పడవచ్చు అని చెప్పి వ్రాయబడి ఉన్నది. జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడ్లకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి, మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందము. వారిలో కొందరు వ్యభిచరించి ఒక్క దినమందే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక యుందము. వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి. మీరు సనగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. ఇదంతా ఓల్డ్ టెస్టిమెంట్ అంత ఎందుకండి, అక్కడ జరిగింది, ఇక్కడ మీకు కూడా అలా జరుగుతుంది. వాళ్ళు అలా చేయబట్టి వాళ్ళకి అటువంటి నాశనం వచ్చింది, కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది. మీకు కూడా అటువంటిది రాకుండా ఉండాలంటే వారు చేసిన పని మీరు చేయకండి అని ఇక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. కాబట్టి వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ ద హిస్టరీ. చరిత్ర నుండి మనము నేర్చుకోవాలి. చరిత్ర నుండి మనం నేర్చుకోపోయినట్లయితే ప్రియులారా మనం మోసపోవారుగా ఉంటాం. దేవుడు తన దాసుల జీవితంలో 2 చూపించాడు, గుడ్ అండ్ ఈవిల్. త్రాసులో 2 ఉన్నాయి, ఒక దానిలో మంచి ఉన్నది, ఒక దానిలో చెడు ఉన్నది. 2 కూడా ఒక బ్యాలెన్స్గా చూపించాడు, ఒక త్రాసు వలె చూపించాడు. అయితే ఇది దేవుడు రాయించిన పుస్తకం కాబట్టి ఇది అద్దం వలె ఉన్నది. దావీదు చేసిన పాపాలు రాయకుండా, దావీదు చేసిన ఫేక్ యుద్ధాలు రాయకుండా దావీదు గురించి మంచిగానే రాసినట్లయితే ఇది ఫేక్ బుక్ అయిపోతుంది, ఇది కూడా ఫేక్ బుక్ అయిపోతుంది. అందుచేతనే ఈ పుస్తకము, ఈ బైబిల్ అనేది ఒక అద్దం వలె ఉంటున్నది. అద్దం అంటే మన ముఖాన్ని చూసుకొని అద్దము, మన ముఖం మీద ఏ మచ్చలు ఉన్నాయో అది చూసుకొని అద్దము. దేవుని నామమునకు స్తోత్రం, హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్
మన జీవిత చరిత్ర మనం రాసుకుంటే, చాలామంది జీవిత చరిత్రలు రాసుకుంటూ ఉంటారండి. రాసుకుంటే మనము వీ విల్ రైట్ ఓన్లీ గుడ్ థింగ్స్. మంచి విషయాలే మనం రాసుకుంటాం, మంచి విషయాలే మనం రాసుకుంటాం. వారి స్వీయ చరిత్రలు, బయోగ్రఫీలు రాసుకున్నారు కదా, వాళ్ళ యొక్క బయోగ్రఫీ చదివినట్లయితే అంతా కూడా మంచి విషయాలే ఉంటాయండి. చెడ్డ విషయం ఎక్కడా కూడా అందులో లిఖించబడి ఉండదు. అలాగే మనం రాసుకున్న మనము కూడా మంచి విషయాలే మన గురించి రాసుకుంటాం, కానీ చెడ్డ విషయం ఎక్కడా రాయబడి ఉండదు. అయితే బైబిల్ చూసినట్లయితే చెడ్డ విషయాలు ఉన్నాయి, మంచి విషయాలు ఉన్నాయి. అందుచేతనే ఈ లోకంలో ఉన్న పుస్తకాల కన్నా వ్యత్యాసమైన పుస్తకము బైబిల్ గ్రంథము. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. మాకు టుపోలియన్ తాతగారు ఒక ఆయన ఉన్నాడు బ్రెజిల్లో. ఆయన చనిపోయిన నా దేశం వెళ్ళినప్పుడు ఆయన చూడాలి, ఆయన సమాధి దగ్గరికి వెళ్ళాలి, ఆయన గురించి నేను తెలుసుకోవాలి అని చెప్పేసి అంటే, ఆయన గురించి తెలుసుకోనక్కర్లేదు, యేసుప్రభు వారి గురించి ఇంకా తెలుసుకో అని చెప్పేసి అన్నారు. ఆయన ఈ రోజు ఉన్నాడు, రేపు వెళ్ళిపోయాడు. యేసుప్రభు నిత్యము ఉంటాడు, ఆయన గురించి తెలుసుకో అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుడు ఎందుకు రాస్తాడు? దేవుడు అందుచేతనే కదండి ఈ బైబిల్లో ఉన్న మాటలు పట్టుకొని చాలామంది బైబిల్, కొంతమంది అయితే ఈ బైబిల్ని ఇన్ ది బిగినింగ్లో వాళ్ళు అన్నారు ఇది బూత్ పుస్తకం అన్నారు. బూతులు ఉంటాయి ఈ పుస్తకంలో, బూతులు ఉంటాయి, బూతులు నేర్చుకోవాలంటే బైబిల్ చదవండి అన్నారు. అంటే ఆ మైనస్ పాయింట్లు, డార్కన్ పాయింట్స్, చీకటి కోణాలు, వెలుగు కోణాలు అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. అయితే దేవుడు ఇలా ఎందుకు రాయించాడంటే దాని నుండి మనం నేర్చుకోవాలని. ఈ దినం మనం జీవిస్తున్న మనము ఈ గ్రంథం నుండి మనం నేర్చుకోవాలని దేవుడు రాయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ భక్తుల చరిత్ర నుండి మనం నేర్చుకోకపోతే అవే తప్పులు చేస్తాం. అవే తప్పులు మనం కూడా చేయవారుగా ఉండాలి. ఎందుచేత మనము దేవునిలో ఎదగాలంటే మనం నేర్చుకోవాలంటే హిస్టరీ చదవాలి. బైబిల్ యొక్క చరిత్ర ఏమిటి అనేది చదవాలి. నేచురల్ హిస్టరీ ఏమిటి అది మనం చదవాలి. ఏది మంచిది ఏది చెడ్డది అని మనం దేవుని వాక్యంలో మనం నేర్చుకోవాలి. అంతా కూడా బైబిల్లోనే ఉన్నదండి. నువ్వు బాగుపడాలంటే బైబిల్లో ఉన్నది, నువ్వు గొప్పవాడు కావాలంటే బైబిల్లో ఉన్నది, నువ్వు తప్పు చేయకుండా ఉండాలంటే బైబిల్లో ఉన్నది. ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలోనే ఉన్నాయి. వాగ్దానం ఉన్నది. వాగ్దానం ఏమిటి? 2వ దినవృత్తాంతాలు 12వ అధ్యాయము 14వ వచనము. అతడు తన మనస్సు యెహోవాను వెదుకుటయందు నిలుపుకొనక చెడు క్రియలు చేసెను. దీని అర్థం ఏంటో తెలుసా? యెహోవా యందు మనస్సు నిలుపుకున్నట్లయితే నువ్వు చెడు క్రియలు చేయవు. ఆమేన్. మనస్సు యెహోవా మీద నిలిపినట్లయితే మనం చెడు క్రియలు చేయమని ఇక్కడ రాయబడి ఉన్నది. అయితే ఈ గ్రంథంలో ప్రామిస్ ఏమిటి? వాగ్దానము ఏమైనది? ఆ మాటలో మనం ఏమైనా వాగ్దానం చూసామా? ఆ వాగ్దానం ఏం కనబడుతుంది అంటే ఆ వాగ్దానం ఏమిటంటే దేవుని వెతికినట్లయితే నీ మనస్సు దేవుని చూడడానికి సిద్ధపడుతుంది. మనం ఒకరి గురించి వెతుకుతున్నాం, వాడిని చూడాలని ఇష్టపడుతుంటాం కదా, అదే విధంగా దేవుని వెతికినట్లయితే దేవుని చూడాలని ఇష్టపడతాం. ఇక్కడ దేవుని వెతకలేదు, వేరే వాని మీద మనసు ఉంచుకున్నాడు, దేవుని చూడడానికైనా ఇష్టపడలేదు. చెడు క్రియలు చేయవద్దు అని దాని యొక్క అర్థము ప్రియులారా. రేపటిని గురించి భయం ఉంటుంది, భవిష్యత్తుని గురించి భయం ఉంటుంది, ఉద్యోగాల గురించి భయం ఉంటుంది, పరిచరణ గురించి భయం ఉంటుంది, రకరకాలైన మన పనిబాట్లో ఫ్యామిలీ గురించి మనం భయపడేవారుగా ఉంటాం. అయినప్పుడు కూడా ఈ వాక్యం ఏం చెప్తుందంటే దేవుని వెతికినట్లయితే నీకు ఆ భయం అనేది ఉండదు. అది వాగ్దానం. ఇక్కడ మనం చదివాం కదండి, అతడు తన మనసు యెహోవా మీద వెదుకు ఎందు నిలుపుకొనక చెడు క్రియలు చేసెను. ఇక్కడ దీనిలో వాగ్దానం ఏమిటంటే వీటన్నిటి నుండి నువ్వు విడుదల పొందాలంటే నీ మనసు యెహోవా మీద నిలుపు, అప్పుడు భయం అనేది నీకు ఉండదు. అది వాగ్దానం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ దినమే, ఈ సమయంలోనే, ఈ క్షణంలోనే దేవుని కలుసుకోవడానికి సిద్ధపడాలి. దేవుని కలుసుకోవడానికి మనం సిద్ధపడాలి. ఆ విధముగా మనం ఈ క్షణంలో దేవుని కలుసుకోవడానికి సిద్ధముగా ఉన్నాను అని మనం ఎప్పుడైతే మన హృదయంలో నిర్ధారణ చేసుకుంటామో అప్పుడు భయం అనేది మనకు ఉండదు. భయం అనేది మనకు ఉండదు. మనం భయపడే వారముగా ఉండలేం. దేవుని నామమున స్తోత్రం. దేవుడు ఏం చూస్తున్నాడంటే కళంకం లేని సంఘం గురించి చూస్తున్నాడు. కళంకము లేనటువంటి సంఘము, మచ్చ మడత కళంకము లేనటువంటి సంఘం గురించి దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే 1 కొరింథీయులు 15వ అధ్యాయం 23వ వచనం చదివినట్లయితే ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడును,
ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపడదు. అట్టు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్యపాలన చేయుచూ ఉండెను. కడపట నశింపజేయబడు శత్రువు మరణం. దేవుడు సమస్తము క్రీస్తు పాదముల క్రింద లోపరచను. సమస్తమును లోపరిచి ఉన్నదని చెప్పినప్పుడు ఆయన సమస్తమును లోపరచిన వాడు తప్ప సమస్తమును లోపరిచి ఉన్నదని సంగతి విశుద్ధమే. దేవుని నామన స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దీని అర్థం ఏమిటంటే ప్రియులారా, దేవుడు మడత లేనటువంటి, మచ్చ లేనటువంటి, కళంకం లేనటువంటి సంఘము గురించి దేవుడు నిరీక్షిస్తూ ఉన్నాడు. యాంటీ క్రైస్ట్ వస్తాడు అనగా క్రీస్తు దూత, లేకపోతే అంత్యకాలపు క్రీస్తు అంటారు, అంత్యకాలపు క్రీస్తు అంటారు. వాడు వస్తాడు అని చాలామంది భయపడుతూ ఉంటారు. దాని గురించి మనం భయపడాల్సిన పని లేదు. మనం ఎందుకు భయపడమంటే వీఆర్ ఆల్వేజ్ సీకింగ్ ద ఫేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ముఖాన్ని ఎల్లవేళలా చూచువారుగా మనం ఉంటాం. యేసు ప్రభువారు చెప్పాడు, ఈ బిల్డింగ్ మీద ఒక రాయి కూడా నిలబడకుండా పడగొట్టబడుతుందని యేసు ప్రభువారు చెప్పాడు. యెరూషలేములో భయంకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని వైపు చూసేవారుగా ఉండాలి. ప్రియులారా, ఆ రకమైన ఫియర్లో ఈ లోకమంతా కూడా సాతాను పెడుతూ ఉంటుంది. ఫియర్ ఆఫ్ ఎకానమీ, డబ్బు లేకుండా ఉంటుంది. ఒకరోజు మనకు డబ్బులు రావు, బ్యాంకులో దాచుకున్న డబ్బులు అన్నీ కూడా వాళ్ళు పట్టుకుపోతారు, మనం జీరో అయిపోతాం, అడుక్కునే వాళ్ళకి అయిపోతాం అని చెప్పి చాలామంది భయపడిపోవారు. ఫ్యూచర్ గురించి భయపడిపోయేవారుగా ఉంటారు. ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుందో అని చెప్పి భయపడిపోయేవారుగా ఉంటారు. నేను ఒకసారి విదేశాల్లో ఉన్నప్పుడు ఒక మంచి స్పీకర్ మాట్లాడుతుంటే ఆ మంచి స్పీకర్ తల్లి నా దగ్గరికి వచ్చి అన్నది, బాబు, నేను 7 సార్లు వీడిని గర్భం నుంచి తీసివేయాలని ప్రయత్నం చేశాను. 7 సార్లు మందులు వేసుకున్నాను, రకరకాల ప్రయత్నాలు చేశాను, అన్ని ప్రయత్నాలు చేశాను. నాకు 7 పుట్టాడు, చివరిగా 7వ వాడు వీడు. చాలాసార్లు ప్రయత్నం చేశాను తీసివేయాలని, కానీ మిగిలిన 6 కూడా ఇటువంటి భక్తులుగా మారలేదు. వీడినే దేవుడు కోరుకున్నాడని చెప్పేసాను. ఫ్యూచర్ గురించి భయపడి ఆమె ఏం చేసిందంటే, నాకు ఇంతమంది పిల్లలు అక్కర్లేదు అనుకొని చంపేయాలని చూసిందంట. ఇలా దేవుడు ఎవరిని వాడుకుంటాడో మనకు తెలియదు. మార్పులు మన జీవితంలో వస్తాయని భయం, ఫెయిల్యూర్ అయిపోతామన్న భయం, మనకు తెలివితేటలు తగ్గిపోతాయని భయం, ఇవన్నీ కూడా భయంలో సాతాను పెడుతుంది. ఈ ఫియర్ అనేది, ఈ భయం అనేది నిన్ను బానిసగా చేస్తుందండి. భయం ఎప్పుడైతే నువ్వు కలిగి ఉన్నావో, దేని గురించైనా నువ్వు భయం కలిగి ఉన్నావో, అది నిన్ను బానిసగా చేస్తుంది. దేవుని గురించి నువ్వు భయం కలిగి ఉన్నట్లయితే దేవునికి బానిసగా చేస్తుంది. దేవుని గురించి భయం కలిగి ఉన్నట్లయితే దేవునికి బానిసగా చేస్తుంది. అయితే ఇహలోక సంబంధమైన విషయాల గురించి బానిసగా కలిగి ఉన్నట్లయితే ఇహలోక సంబంధమైన విషయాల్లో నిన్ను బానిసగా చేసి నిన్ను నాశనం చేస్తుంది. ప్రియులారు, ఆ బానిస అనే తత్వంలో నుండి నిన్ను ట్రాప్ చేసి నిన్ను పట్టుకొని నిన్ను బంధిస్తూ పీడిస్తూ ఉంటుంది. ఫియర్ అనగా బానిసత్వం. చెప్పండి, ఫియర్ అనగా బానిసత్వము. దేవుని నామమున స్తోత్రం. అందుచేతనే 2 తిమోతి పత్రికలో పౌలు భక్తుడు రాస్తున్నాడు, 1వ అధ్యాయం 7వ వచనము, దేవుడు మనకు శక్తియు ప్రేమను ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చును గాని పిరికితనము కలిగిన ఆత్మ ఇయ్యలేదు. కాబట్టి నీవు మన ప్రభు విషయమై సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తము శ్రమానుభవములో పాలువాడవై ఉండుము. దేవుడు మనకు ఎటువంటి ఇచ్చాడండి? శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము. అది చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. యోగాలు చేసి నిగ్రహించుకోవాలని, రకరకాల పద్ధతుల్లో నిగ్రహించుకోవాలని చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. అది కొంతవరకు చేయొచ్చు, కొంతవరకు నిగ్రహ శక్తిని మనం పొందుకోవచ్చు. కానీ సంపూర్ణమైన నిగ్రహశక్తి కావాలంటే మనం దేవుని వెతుకువారుగా ఉండాలి. సంపూర్ణమైన నిగ్రహశక్తి కావాలంటే మనం దేవుని వెతుకువారుగా ఉండాలి. దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా. భయాన్ని మనం ఎదుర్కోవాల్సి వస్తే మనము ఛాలెంజింగ్గా రూల్ చేయాలి. ఆ భయమును మనం రూల్ చేయాలి, అనగా దాని మీద మన అధికారము చేయాలి. భయం మీద మన అధికారం చేయాలి. ఎంత చేతనంటే ప్రియులారా, మీకు అందరికీ తెలుసు అయినప్పుడు కూడా అది మైండ్లో ఉంచుకోరు.
లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. మన జీవితం అనేది చాలా చిన్నది. చిన్న జీవితంలో భయపడడానికి సమయం ఎక్కడ ఉంటుందండి మీకు? జీవితమే చిన్నది, అందులో సగం భయానికి ఇచ్చేస్తారా? ఇవ్వకూడదు. భయపడడానికి మీకు సమయము లేనే లేదు. బట్ ఫియర్ ఈజ్ సో పవర్ఫుల్. ఈ భయం అనేది చాలా శక్తివంతమైనది. ఇఫ్ యూ డోంట్ ఫేస్ ఇట్, దాన్ని నువ్వు ఎదుర్కోపోయినట్లయితే నిన్ను చాలా భయపించేస్తుంది. దాన్ని ఎదుర్కోవడానికి వచ్చినట్లయితే అది అక్కడ ఉండదు. దిస్ ఈజ్ లైక్ ఎ డాగ్, కట్టబడిన కుక్క అంటాను. భయాన్ని నేను ఏమంటానంటే కట్టబడిన కుక్క. మా ఇంటికి వచ్చారనుకోండి, కుక్క బో బో అని అరుస్తుంది. అది ఎంతవరకు అరుస్తుంది? గేటు వేసి ఉంటుంది కాబట్టి గేట్ లోపలే అరుస్తుంది, బయటకు రాలేదు. ఆ సౌండ్ని చూసి మీరు భయపడిపోతారు. కట్టబడిన కుక్క ఇక్కడ కట్టామనుకోండి, అది ఎంతవరకు ఉంటుంది? అక్కడ వరకు వెళుతుంది, అక్కడ వరకు అరుస్తుంది, అది మనల్ని ఏం చేయలేదు, మళ్ళీ ఇక్కడే ఉంటుంది. ఈ భయం అనేది కూడా అటువంటిదే, కట్టబడిన కుక్క లాంటిది. ఆ భయం అనేది మన జీవితంలో చాలా థిక్గా కనబడుతుంది, చిక్కగా కనబడుతుంది, చిక్కగా కనబడుతుంటుందండి. కానీ ఎప్పుడైతే యేసు నామాన్ని ఉపయోగిస్తావో, యేసు రక్తాన్ని ఎప్పుడైతే ఉపయోగిస్తావో, ఆ తిక్కగా ఉన్న భయం అనేది బాగా పలచబడిపోద్ది, బాగా చప్పబడిపోద్ది. ఏంటి అప్పుడు ఎంత పవర్ఫుల్గా ఉండి ఇప్పుడు ఇలా డొక్కులాగా అయిపోయేంటి, షుగర్ తగిలిందా నీకు అని అడుగుతుంది ఆ భయానికి. ఆ విధంగా భయం పచ్చబడిపోతుంది. దేవుని నామాన స్తోత్రం. ఫియర్ అండ్ కరేజ్, భయము ధైర్యము, ఈ రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్స్. ఆ రెండు ఎప్పుడు కూడా కలుసుకోవు ప్రియులారు. దేవుని నామాన స్తోత్రం. ఎప్పుడైతే మనము వీఆర్ రన్నింగ్ ఫ్రమ్ ఫియర్, భయం ఉన్నదని పారిపోతున్నట్లయితే దాని అర్థం ఏంటంటే వీఆర్ లూజింగ్ అవర్ కరేజ్. మన ధైర్యాన్ని మనం కోల్పోతున్నామని అర్థం. భయం నుండి పారిపోయేవాడు ధైర్యాన్ని కోల్పోయేవాడుగా ఉంటాడు. ఏమేన్? కాబట్టి ఏ రకమైన భయమైనప్పుడు కూడా మీరు భయపడవద్దు, మీరు దేవుని వైపు చూస్తూ ఉండండి ప్రియుల. అయితే మనకు కావాల్సింది ఏమిటంటే ఆ కరేజ్ గెయిన్ చేయడానికి, ఆ శక్తిని మనము పొందుకోవడానికి మనం చేయవలసింది ఏమిటంటే దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచుకోవాలి. మన క్యారెక్టర్ దేవుని మీద ఉంచి నిలుపువానిగా ఉండాలి. మనం కరేజ్ కలిగిన వానిగా ఉండాలి. మనం విజయము దేవునిలోనే ఉన్నది అని మనం గమనించాలి. నా సొంత జ్ఞానం మీద కూడా, సొంత శక్తి మీద కూడా నాకే శక్తి లేదు, నేను దేవుని మీద ఆధారపడి ఉన్నాను. దేవుడే నాకు శక్తినిచ్చేవాడు, దేవుడే నాకు విశ్వాసంనిచ్చేవాడు, దేవుడే నా క్యారెక్టర్ మలిచేవాడు, దేవుడే నా జీవితంలో ధైర్యాన్ని ఇచ్చేవాడు, దేవుని వాక్యమే అని చెప్పి మనము సిద్ధపడిపోవాలి. వీ హ్యావ్ టు ప్రిపేర్ టు సీక్ గాడ్. దేవుని చూడడానికి మనం సిద్ధపడాలి. వీ హ్యావ్ టు ప్రిపేర్ టు ఫిక్స్ అవర్ ఐస్ ఆన్ గాడ్. మన నేత్రాలు దేవుని మీద నిలపడానికి మనము సిద్ధపడాలి. ఎస్టాబ్లిష్, ఆయన మీద స్థాపించబడాలి. దేవుని వాక్యం మీద, దేవుని యొక్క విశ్వాసం మీద మనం స్థాపించబడాలి. వీ హ్యావ్ టు అప్లై ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ కూడా మన జీవితంలో అప్లై చేసుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని కరేజియస్ క్రిస్టియన్గా, అంటే విజయోత్సవం పొందు క్రైస్తవునిగా దేవుడు మనల్ని చేయవాడు అన్నాడు. భయం మనల్ని ఏ మాత్రం కూడా టచ్ చేయలేదు. మనం దేవుని వైపు చూడాలి. యెరోబాము దేవుని వైపు చూడలేదు, రెహబాము దేవుని వైపు చూడలేదు. కొంతకాలం చేశాడు, తర్వాత పలచబడిపోయాడు. అలాగా మనం కూడా దేవుని వైపు చూచినంత కాలం మనం బాగానే ఉంటాం. ఆ నేత్రాలు మరల్చామంటే పలచబడిపోవారు కానీ మన భక్తిలో. ఆ విధంగా కాకుండా ఏది ఏమైనప్పుడుగా వాట్ ఎవర్ టేక్స్ ప్లేస్ ఇన్ అవర్ లైఫ్, మన జీవితంలో ఏ పరిస్థితులు ఏర్పడినా మనం దేవుని మీద, దేవుని వైపు చూచువారుగానే నేను ఉంటాను. ప్రతిదినము కూడా దేవుని వైపు చూచువానిగా ఉంటాను, ప్రతిదినము కూడా దేవునితో మాట్లాడువానిగానే ఉంటాను అనే ఒక తీర్మానంతో మనం ముందుకు కొనసాగిపోవారుగా ఉండాలి. దేవుడి మాటలు దీవించును గాక. అందరూ లేచి నిలబడి దేవుని నామానికి స్తోత్రం చెల్లించండి. ఆయన వెతకడానికి మనం చేయవలసింది ఏమిటంటే మనం ప్రార్థన చేయవారిగా ఉండాలి. ఆయన వెతకడానికి ఆయన వాక్యాన్ని చూచువారిగా ఉండాలి. ఆయన వెతకడానికి ఆయన సంఘమునకు వచ్చి మనం సంఘస్థులతో సహవాసము చేయవారిగా ఉండాలి. ఆయన వెతకడానికి మనం వర్షిప్, ఆయన ఆరాధన చేయవారిగా ఉండాలి. ఆయన వెతకడానికి తోటి సహోదరులతో ఫెలోషిప్ చేయవారిగా ఉండాలి. ఆయన వెతకడానికి వీ హ్యావ్ టు స్టే ఫోకస్ ఆన్ హిమ్. ఆయన మీదే మన నేత్రాలు నిలుపువారిగా ఉండాలి. డోంట్ లూజ్ యువర్ విజన్. ఏ దర్శనముతో దేవునిలోనికి వచ్చావో, ఏ దర్శనంతో దేవుని మందిరానికి వచ్చావో ఆ విజన్, ఆ దర్శనము కోల్పోకుండా నువ్వు ఉండాలని దేవుడు కోరుచున్నాడు. కాబట్టి ఫిక్స్ యువర్ హార్ట్ టు సీక్ గాడ్.
దేవుని చూడడానికి నీ హృదయాన్ని స్థిరపరచుకో, ఫిక్స్ చేసుకో, ప్రిపేర్ చేసుకో, ఎస్టాబ్లిష్ చేసుకో. నీ జీవితంలో అది అప్లై చేసుకొని నీ జీవితంలో ముందుకు సాగువానిగా ఉండాలి. ఏమి జరిగినా నా హృదయము దేవుని వెతకడానికి సిద్ధముగా ఉన్నది. ఏమి జరిగినా నా జీవితంలో దేవుని వెతకడానికి నేను సిద్ధముగా ఉన్నాను. కీప్ యువర్ హార్ట్. మీ హృదయాలు భద్రపరచుకోండి ప్రియులారా, మీ హృదయాలు భద్రపరచుకోవాలి. ఎందుకు హృదయాలు భద్రపరచుకోవాలంటున్నానంటే, ఈ ఫియర్, భయం అనేది హృదయంలో నుండే వస్తుంది, ఆ హృదయాన్ని అటాక్ చేస్తుంది. కాబట్టి మన హృదయాన్ని భద్రపరచుకోవాలి. మై హార్ట్ ఈజ్ ఫిక్స్డ్, నా హృదయం స్థిరపరచబడి ఉన్నది అంటాడు దావీదు. దేవుని మీద నా హృదయం స్థిరపరచబడి ఉన్నది అంటాడు. కాబట్టి ఈ దినము మన హృదయాలు దేవుని చూడడానికి, దేవుని వెతకడానికి మనం సిద్ధపడాలి. దేవుని మీద మనం ప్రిపేర్ అవ్వాలి, మనం ఎస్టాబ్లిష్ అవ్వాలి. దేవుని వాక్యాన్ని మన జీవితంలో అప్లై చేసుకోవాలి. ఆ విధంగా జీవించేవారుగా ఉంటారు. కంటిన్యూగా దేవునికి స్తోత్రం చెల్లించండి. అందరూ గట్టిగా దేవుని నామమున స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధుడు సర్వాధికారి యేసు ప్రభువా, మీ శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ప్రభువా, ఈ దినము నీ పరిశుద్ధ నామాన్ని మహింపచ్చు, ఘనపరచు గొప్ప భాగ్యము మీరు మాకు అనుగ్రహించినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. మాలో ఉన్న భయము, పిరిగితనము నిన్ను చూడడాన్ని బట్టి మేము దాన్ని కోల్పోవారుగా ఉంటాము. భయము, పిరిగితనం మా హృదయంలో ఉండడానికి వీలు లేదు ప్రభువా. అది మా హృదయాన్ని అటాక్ చేసి మమ్మల్ని తక్కువ చేయాలని, మమ్మల్ని వాటర్ డౌన్ చేయాలని ప్రభా, మా యొక్క భక్తిని పలచ చేయాలని, మా విశ్వాసాన్ని పలచన చేయాలని అది ప్రయత్నం చేయుచున్నది ప్రభా. రెహబాము నీ వైపు చూడకుండా చెడు కార్యాలు చేయడాన్ని బట్టి నీలోని తొలగిపోయినట్లుగా మేము చూస్తున్నాం. మేము కూడా నీలోనికి వచ్చి మా జీవితాలు నీ మీద నుండి తొలగిపోకుండా ప్రభా ఎల్లవేళ నిన్ను అంటు పెట్టుకుని ఉండడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినం వాక్యమైన ప్రతి బిడ్డను ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించండి. వారి హృదయాలు భద్రపరచండి. హృదయాల్లో ఈ వాక్యము స్థిరపరచండి, నిలపండి నాయన. మీరే దీవించి మహిమ పొందవలసిందని ఈ వారమంతా కాచి కాపాడి దేవుడు, ఈ రాబో వారం అంతా కూడా మీరు కాచి కాపాడి ఎండల్లోనూ వర్షాల్లోనూ రకరకాల వాతావరణంలోనూ మా జీవితాలు ఆరోగ్యంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి బిడ్డను దీవించండి. ప్రతి కుటుంబంలో ప్రతి చిన్న బిడ్డను మీరు ఆశీర్వదించండి. పెద్దలను మీరు దీవించండి. అనారోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొంది ఆశీర్వదించవలసిందని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తం చ, యేసు రక్తం చ, యేసు నామమునకు సంపూర్ణ జయం కలుగునుగాక. తండ్రి యొక్క దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధుడైన యేసు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును మన వలె కనిపెట్టు పరిశుద్ధులందరికీ తోడైయునుగాక. ఆమేన్, ఆమేన్. శ్రద్ధగా వాక్యమైన మీ అందరికీ దేవుని పేట వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.